ఏపీఎస్ఆర్టీసీపై మాజీ మంత్రి పేర్ని నాని దిగజారుడు మాటలని చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం పేర్ని నాని చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఆర్టీసీని విచ్ఛిన్నం చేస్తే కూటమి పాలనలో ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తున్నామని పేర్ని నాని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ దుయ్యబట్టారు. 40 లక్షల జనాభా పైన ఉంటేనే ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలి. ఆ రోజున ఒక హైదరాబాద్ కు మాత్రం ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చారు ఫేజ్ 1 లో. ఫేజ్ 2 లో జగన్మోహన్ రెడ్డి గారు 100 బస్సులు కొన్నారన్నావు. ఆర్టీసీ బస్సులు కొనలేదు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బస్సులు 100 బస్సులు నడిపారు. అక్కడ అది కూడా ప్రైవేట్ యాజమాన్యం, అది కూడా ప్రైవేట్ సిబ్బందితో డ్రైవింగ్ చేసింది వాళ్ళే. ట్రైనింగ్ ఇచ్చారంటే ఎక్కడ ఇచ్చావు ట్రైనింగ్? నీటికడ ఇచ్చావా? ప్రైవేట్స్ ఆర్టీసీ అమ్మేస్తారా? ఎందుకు అమ్ముతారు? మాకు అంత అవసరం ఏంటి? ఆర్టీసీ 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నాయి. నువ్వు మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారా? నువ్వు ఎన్ని గంతులేసినా నీ ఉనికిని కాపాడుకోవడం కోసం మీరు తిప్పలు పడుతున్నారు. మీరు తలకిందులుగా తప్ప చేసినా కూడా మీకు వచ్చే ఎలక్షన్లో ఈ 11 సీట్లు కూడా రావు.